నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 14వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన మహిళా భక్తులు అధిక సంఖ్యలో కలశ ఊరేగింపులో పాల్గొనగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించారు. గణపతి పూజతో ప్రారంభమై అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఈ రోజు కనకదుర్గమ్మ వారు శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమివ్వగా భక్తులందరూ పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు, పెనుముచ్చు నరసింగరావు, లంకా ప్రసాద్, సామినేని కృష్ణార్జునుడు, వాసం ఏడుకొండలు, వాసం రమణ, అధిక సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ 14వ వార్షికోత్సవం భాగంగా దేవీ నవరాత్రి మహోత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజు మన దుర్గమ్మ వారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మన అందరికీ దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారి యొక్క కలశయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కలశయాత్రలో పిల్లలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కలశయాత్రను ఎంతో ఘనంగా జరిపించారు. అలాగే ముందు 11 రోజుల కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం మన కాకరపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గా అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో 14వ సంవత్సరం నవరాత్రి మహోత్సవం ఈరోజు ప్రారంభం. శరన్నవరాత్రి ప్రారంభం. ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం బాలా త్రిపుర సుందరి రూపంలో మన అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని, అలాగే కలశలన్నీ కూడా ఊరంతా కూడా ప్రదక్షిణ మార్గంలో ఊరంతా కూడా ఎరిగింపు అమ్మవారి యొక్క అనుగ్రహం ఊరిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా కలిగేటట్టుగా ఊరంతా కూడా ప్రదక్షిణ చేసుకుని ఆ కలశంలో జలాలని కూడా అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి గణపతి పూజ, తర్వాత కలశస్థాపన, దుర్గా ఆవాహన. ఈ సంవత్సరం విశేషించి 11 రోజులు నవరాత్రి కార్యక్రమం. అమ్మవారు విశేషించి బాలా త్రిపుర సుందరి రూపంలో మనం అన్ని విద్యలకి కూడా మూలం అమ్మవారు బాలా త్రిపుర సుందరి. అటువంటి అమ్మవారిని ఆ నామం చెప్పుకుని అమ్మవారిని దర్శించుకుంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా మనం చేసేటువంటి వ్యాపారం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం అన్ని కూడా సత్వరం కూడా ఫలించి మనం అన్ని మంత్రాలు కూడా సిద్ధించేటువంటి మంత్రం అమ్మవారి రూపం బాలా త్రిపుర సుందరి. కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ కాకరపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ వారు వేయించేసి 14 సంవత్సరాలు పూర్తవుతుంది. అమ్మవారు దినదాన్ని ఆకృతి చెందుతూ భక్తులందరి కొంగు బంగారమై కాకరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నారు. అలాగే ఈ దసరా మహోత్సవ భాగంగా ఈ రోజు నుండి అమ్మవారికి శరన్నవరాత్రి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు, అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ, లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ, ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ, గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అమ్మవారి రానున్న రోజుల్లో కూడా అమ్మవారికి ఇంకా విశేషమైన పూజలు, కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కనకదుర్గమ్మ భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీ 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 మన అమ్మవారు కాకరపల్లి కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రులు మరి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అమ్మ మరి 14వ సంవత్సరం దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా ఇవాళ ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులు అలాగే వచ్చి మరి ఇవాళ ఈ కలశయాత్ర భారీ ఎత్తున జరిగిందంటే అమ్మ కావాలని కోరుకుని చేయించుకుంటుంది. ఇంకా ఈ పండుగలో ఇంకా మనకి 10 రోజులు పండుగలు ఉన్నవి. ఈ 10 రోజులు కూడా అమ్మ రంగరంగ వైభవంగా చేయించుకోవాలి. ప్రతిరోజు ఒక పండుగ మనల్ని మరి మా కాకరపల్లి కనకదుర్గ భక్తులందరూ కూడా ఇవాళ ఎంతో ఘనంగా యువరాత్రులు కూడా లేచి మా అమ్మన్నది మా అమ్మగారికి వెళ్ళాలని మా దుర్గమ్మని దర్శించుకుని మరి ఊరంతా మంచి చక్కని వాతావరణంలో మా దుర్గమ్మ పూజలు చేయించుకున్నాం. ఇంకా మరి ఉన్న రోజు కూడా చక్కగా పూజలు ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పెద్దల సహకారంతో, యువత సహకారంతో, మహిళాపతుల సహకారంతో, ఇక్కడ ఉత్సవ సహకారంతో వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలని చేసుకోవాలని అమ్మ కోరుకుంటున్నాం. ఇంకేదో నాది కాదు, ఇది అందరితోనే అందరూ కూడా తలకో చెయ్యి ఎత్తేనే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలుగుతుంది. అంత గురించి ఉన్న రోజుల్లో కూడా రంగరంగ వైభవంగా చేస్తామని అమ్మవారికి మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు కాకరపల్లి గ్రామంలో మన దుర్గాదేవి వారు 14 సంవత్సరాలు దశమి కార్యక్రమాలు జరుగుతున్నవి.
ఈ రోజు వేకువజాము నుంచి కూడా కాకరపల్లిలోని మహిళా భక్తులే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా మహిళా భక్తులు వచ్చి ఈ కలశ యాత్రలో పాల్గొని అంగరంగ వైభవంగా మందుగుడి సామాన్లతో తీన్మార్ డబ్బులతో ఈ యొక్క కలశ యాత్ర జయప్రదం చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరము 11 రోజులు దశమి కార్యక్రమాలు వచ్చాయి. ప్రతిరోజు కూడా మా గ్రామంలో భజన కార్యక్రమాలు, కోలాట కార్యక్రమాలు, ఒక సాంఘిక నాటకము, సత్యహరిశ్చంద్ర నాటకము, అదేవిధంగా లాస్ట్ రోజు తెప్పోత్సవ కార్యక్రమము, ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. ఇవన్నీ కూడా కాకరపల్లిలో ఉండే గ్రామ ప్రజలు, భక్తులు, పిల్లలు అందరి సహకారంతో ఈ యొక్క కమిటీ పెద్దలు ఈ అంగరంగ వైభవంగా ఈ కాకరపల్లి దుర్గాదేవి యొక్క దశమి కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క కాకరపల్లి దుర్గాదేవి వారు చాలా ప్రసిద్ధమైన తల్లి. ఎవరైతే ఏమి కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా తీర్చే తల్లి. అందుచేత ఈ గ్రామంలోనే దుర్గాదేవి ప్రతి ఒక్కరూ కూడా భక్తిభావంతో పూజించి వీరందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం దుర్గాయ నమః. ఈ రోజు మన కాకరపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ వారు అంగరంగ వైభవంగా కలశయాత్ర చేయించుకుని మన అమ్మవారి గుడిలో కొలువై ఉన్నారు. సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ వారే వచ్చి మన ఈ కాకరపల్లిలో ప్రతి ఇంటిలోనూ కూడా వెలిసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా భక్తులందరూ కోలాహలంగా వచ్చి మన అమ్మవారిని ఇక్కడ మన అమ్మవారి గుడిలో విగ్రహోత్సవాన్ని ప్రతిష్ఠించారు. కాబట్టి భక్తులందరూ కూడా చాలా సందడిగా కోలాహలంగా ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం అమ్మవారి ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మరింత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు అయ్యే వరకు కూడా గ్రామం అంతా కూడా ఈ అమ్మవారి గుడి వద్ద ఉంటున్నారు. కాబట్టి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతిరోజు కూడా ఈ రకంగా జరిపించాలని ప్రతి ఒక్కరిని గ్రామ పెద్దలను అలాగే నాయకులను కూడా మేము కోరుకుంటున్నాం. ప్రతి భక్తుల్ని కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని అనుభవం పొందాలని మరీ కోరుకుంటున్నాం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు, పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.